ఈ సమస్యకి ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరు, లైక్ ఏజ్ గ్రూప్ కానీ ఆర్ ఎవరికి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి? తేజ, ఇది యూజువలీ ప్రెగ్నెన్సీలో లేదా చైల్డ్ బేరింగ్ గ్రూప్స్లో వెజైనల్ బర్త్స్ అంటే నార్మల్ డెలివరీకి వెళ్తారు, వాళ్ళల్లో ప్రొలాంగ్డ్ డెలివరీ టైం, లైక్ కొంతమందిలో అవర్స్ పడుతుంది, కొంతమందిలో డేస్ కూడా 1 to 2 days కూడా పట్టొచ్చు. అండ్ ఆ డెలివరీస్ అప్పుడు బేబీ హెడ్ కానీ లేదా బేబీ వెయిట్ పెద్దగా ఉన్నా, బేబీ హెడ్ పెద్దగా ఉన్నా, ఆ డెలివరీ చేయడానికి మనం వాడే ఫోర్సెప్స్ కానీ వ్యాక్యూమ్స్ కానీ ఇలాంటి వాళ్ళల్లో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా సాధారణంగా చూస్తాం. ఇకపోతే ఈ డెలివరీస్ కాకుండా లైక్ పెల్విక్ ఫ్లోర్ సర్జరీస్ లైక్ హిస్టెక్టమీస్ లేదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ వచ్చేస్తుంది. సో మెనోపాజల్ ఉమెన్ లో అండ్ ఇప్పుడు అందరూ లీడ్ చేసేది సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సెడెంటరీ లైఫ్ స్టైల్స్ లో మనం సాధారణంగా చూసేది ఏంటి, అడిక్షన్స్ అండ్ ఒబేసిటీ. వీటి వల్ల వచ్చేది డయాబెటీస్ మెలైటిస్. వీళ్ళల్లో కూడా మనం సాధారణంగా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఇకపోతే ఇప్పుడు అందరూ ఫిట్నెస్ కోసం అని అక్కడికి జిమ్ కి అలా వెళ్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ ఎక్సర్షన్ అనేది అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎత్తే బరువులు అలాంటి వల్ల వాళ్ళలో కూడా మజిల్స్ వీక్ అయిపోయి వీళ్ళలో కూడా మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం.